నమస్కారం అందరికీ. ప్రైమ్ 9 ఆటోమొబైల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ఆటో స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు ఇండియాలో కాలేజ్ స్టూడెంట్స్ని కానీ యూత్ని కానీ మీ డ్రీమ్ బైక్ ఏదని అడిగితే చాలామంది చెప్పే ఒకే ఒక్క పేరు కేటీఎం. ఎందుకంటే ఈ కంపెనీ అంతర్జాతీయంగా ఎంతో ఫేమస్ అయినటువంటి స్పోర్ట్స్ బైక్ అని తక్కువ ధరకే ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసి ఇక్కడ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కేటీఎం మన ఇండియన్ కంపెనీ కాదు, ఇది ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఒక మోటార్ సైకిల్ బ్రాండ్. 2007లో బజాజ్ కంపెనీ ఈ కేటీఎంలో 14.5% వాటాని కొనుక్కొని ఈ బ్రాండ్ ని ఇండియాకి తీసుకొచ్చింది. అప్పటి నుండి ఈ కేటీఎం బైక్స్ ఇండియాలో చాలా ఫేమస్ అయిపోయాయి. కానీ ప్రస్తుతం ఈ కంపెనీ పరిస్థితి అంతర్జాతీయంగా చాలా దారుణంగా తయారైంది. ప్రపంచవ్యాప్తంగా కేటీఎం బైక్స్ కి డిమాండ్ తగ్గిపోయి ఆస్ట్రియాలో ఉన్నటువంటి ఈ కంపెనీ భారీ అప్పుల్లో కూరుకుపోయింది. అయితే ఇటీవల మన బజాజ్ కంపెనీ భారీ అప్పుల్లో మునిగిపోయినటువంటి ఈ కేటీఎం యొక్క మాతృ సంస్థ అయినటువంటి ఫెరారియర్ మొబిలిటీ ఏజీలో మెజార్టీ వాటాను సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ సుమారు 800 మిలియన్ యూరోలు. సో ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే తీవ్ర నష్టాల్లో ఉన్న కేటీఎం ని బజాజ్ గ్రూప్ ఎందుకు టేక్ ఓవర్ చేసింది? ప్రస్తుతం ఇండియాలో కూడా కేటీఎం బైక్స్ కి ఒకప్పట్ల సేల్స్ లేవు. ఇండియాతో పాటు అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిపోయినటువంటి ఒక కంపెనీని రాజీవ్ బజాజ్ అసలు ఎందుకు కొన్నారు? ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ విషయాలన్నింటినీ ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. కేటీఎం కంపెనీ నష్టాల్లోకి ఎందుకు వెళ్ళిందో తెలియాలంటే ముందు ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మనకి తెలియాలి. దీని కథ 1934లో మొదలైంది. ఆస్ట్రియా దేశంలోని మట్టి గెఫెన్లో హాన్స్ ట్రైకోన్ ఫోల్డ్ అనే ఇంజనీరింగ్ ఒక కార్ అండ్ బైక్స్ రిపేర్ చేసే మెకానిక్ షాప్ ని స్టార్ట్ చేశారు. దాని పేరు క్రాఫ్ట్ ఫార్జ్యూంగ్, అలాగే ట్రికోన్ ఫోల్డ్ మట్టి గోపెన్. కొన్ని రోజులకి రిపేర్ వర్క్స్ తో పాటు జర్మనీకి చెందినటువంటి DKW మోటార్ సైకిల్స్ ఓపెన్ కార్స్ యొక్క డీలర్షిప్ ను తీసుకొని వాటిని ఆస్ట్రియా దేశంలోనే అమ్ముతూ బిజినెస్ చేసేవారు. అయితే 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత కార్స్ అండ్ బైక్స్ యొక్క సేల్స్ పడిపోయి యుద్ధంలో డ్యామేజ్ అయినటువంటి వెహికల్స్ యొక్క రిపేర్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. సో ఈ టైంలో హాన్స్ కూడా తన మెకానిక్ షాప్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత ఈ రిపేర్ వర్క్ కి కూడా మళ్ళీ డిమాండ్ తగ్గిపోయింది. సో చేసేదేం లేక హాన్స్ ట్రోకెన్ ఫోల్డ్స్ తన సొంతంగా ఒక మోటార్ సైకిల్ బ్రాండ్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇందులో భాగంగానే అప్పటి వరకు తాను సంపాదించుకున్నటువంటి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించి 1951లో R100 అనే పేరుతో ఆయన ఒక మోటార్ సైకిల్ ప్రోటోటైప్ ను కూడా తయారు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ బిజినెస్ లోకి ఎర్నెస్ట్ క్రాన్ రీప్ అనే వ్యాపారవేత్త జాయిన్ అయ్యి ఈ కంపెనీతో మెజారిటీ వాటాను కూడా కొనుగోలు చేశారు. అప్పుడు ఈ కంపెనీకి అధికారికంగా క్రాన్ రీప్ మరియు టుక్రోఫోల్డ్ మట్టి గోఫెన్ అనే పేరు పెట్టేశారు. దీన్నే షార్ట్ కట్ లో కేటీఎం అంటారు. సో 1954లో కేటీఎం కంపెనీ R125 టూరిస్ట్ అనే పేరుతో కనుక ఒక రేసింగ్ బైక్ ను లాంచ్ చేసింది. ఈ బైక్ అదే సంవత్సరంలో జరిగినటువంటి ఆస్ట్రియన్ 125cc నేషనల్ ఛాంపియన్షిప్ టైటిల్ ను విన్ అయింది. తర్వాత కేటీఎం కంపెనీ రేసింగ్ బైక్స్ తో పాటు స్కూటర్స్, ఇక మోపెడ్స్ అండ్ రెగ్యులర్ బైక్స్ ని కూడా తయారు చేస్తూ వాళ్ళ బిజినెస్ ను డిఫరెంట్ సెగ్మెంట్స్ లోకి విస్తరించింది. కేటీఎం కంపెనీ ఫస్ట్ గ్రో అవుతున్నటువంటి టైంలో ఈ కంపెనీకి సంబంధించి ఫౌండర్స్ ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారు. దీంతో హాన్స్ కొడుకున్నటువంటి ఎరిచ్ ట్రికోన్ ఫోల్డ్ 1962లో ఈ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుని కేటీఎం బ్రాండ్ అండర్ లో మోటార్ సైకిల్స్ తో పాటు రేడియేటర్స్ అలాగే బైసికిల్స్ ని కూడా తయారు చేయడం స్టార్ట్ చేసి ఈ కంపెనీని అంతర్జాతీయంగా విస్తరించారు. ఎంతలా అంటే 1980 నాటికి ఈ కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూలో దాదాపు 76% రెవెన్యూ అంతర్జాతీయ బిజినెస్ నుండే వచ్చేది. కానీ అదే టైంలో ఈ కంపెనీకి ఒక బ్యాడ్ ఫేస్ స్టార్ట్ అయింది. ఎలా అంటే కేటీఎం కంపెనీ బిజినెస్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక ఈ కంపెనీని రన్ చేసినటువంటి ఎరిచ్ టెక్రోఫోల్డ్స్ చనిపోయారు. ఆ తర్వాత కేటీఎం కంపెనీ తయారు చేసినటువంటి స్కూటర్స్ అండ్ మోపెడ్స్ యొక్క సేల్స్ కూడా భారీగా పడిపోయి 1990లో వచ్చేటప్పటికి ఈ కంపెనీ స్లోగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. దీంతో ఈ కంపెనీకి సంబంధించి అప్పులు ఇచ్చినటువంటి క్రెడిటర్స్ అండ్ బ్యాంకర్స్ ఈ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుని 1992లో కేటీఎం బిజినెస్ ని కూడా 4 డిఫరెంట్ ఎంటిటీస్ గా డివైడ్ చేశారు. అవి కేటీఎం మోటార్ సైకిల్స్, కేటీఎం రేడియేటర్స్, అలాగే కేటీఎం బైసికిల్స్ అండ్ కేటీఎం టూలింగ్. అయితే ఈ 4 సెగ్మెంట్స్లో మనకి కేటీఎం మోటార్ సైకిల్స్ గురించి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈ మోటార్ సైకిల్స్ బిజినెస్ ప్రస్తుతం ఇండియాలో కూడా ఉంది. సో 1992లో స్టీఫెన్ ఫెరర్ అనే వ్యక్తి నష్టాల్లో ఉన్నటువంటి కేటీఎం కంపెనీ నుండి వాళ్ళ మోటార్ సైకిల్స్ బిజినెస్ ని కొనేసి దాన్ని ఒక ఆఫ్ రోడింగ్ బ్రాండ్ గా డెవలప్ చేయడం స్టార్ట్ చేశాడు.
ఇందులో భాగంగానే రెడీ టు రేస్ అనే ట్యాగ్ లైన్తో 1994లో కేటీఎం కంపెనీ డ్యూక్ సిరీస్ని లాంచ్ చేసింది. తర్వాత 1996లో కేటీఎం మోటో క్రాస్ అనే పేరుతో ఆఫ్ రోడ్ రేసింగ్ చేయడానికి ఆరెంజ్ కలర్ బైక్స్ని లాంచ్ చేశారు. ఈ ఆరెంజ్ కలర్ రేసింగ్ బైక్స్ కేటీఎం కంపెనీకి ఒక డిఫరెంట్ ఐడెంటిటీని తీసుకురావడం మాత్రమే కాకుండా డాకర్ ర్యాలీ అనే ఒక ఆఫ్ రోడ్ రేసింగ్ ఈవెంట్లో కేటీఎం బైక్స్ కంటిన్యూస్గా అనేక సంవత్సరాల పాటు రేసింగ్ ట్రోఫీని గెలుచుకున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు స్టీఫెన్ ఫెరారీ కేటీఎం కంపెనీని ఎంత బాగా డెవలప్ చేశారు. సో 1990ల టైంలో నష్టాల్లో ఉన్నటువంటి కేటీఎం కంపెనీ స్టీఫెన్ ఫెరారీ యొక్క రీస్ట్రక్చరింగ్ ప్లాన్ వల్ల మళ్ళీ 2007 వచ్చేటప్పటికీ ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్గా మారిపోయింది. అయితే ఇదే టైంలో ఇండియాలో ఉన్నటువంటి బజాజ్ కంపెనీ ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. అదేంటంటే 2001లో బజాజ్ కంపెనీ పల్సర్ అనే ఒక బైక్ని లాంచ్ చేసి ఇండియన్ మార్కెట్లోకి ఒక మంచి సక్సెస్ కొట్టింది. కానీ పల్సర్ తర్వాత మళ్ళీ అలాంటి ఒక సక్సెస్ఫుల్ మోడల్ని బజాజ్ కంపెనీ లాంచ్ చేయలేకపోయింది. దీని పరంగా చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ పల్సర్ తర్వాత డిస్కవరీ, అవెంజర్ అండ్ ప్లాటినా లాంటి మోడల్స్ కూడా లాంచ్ చేసినప్పటికీ అవేవి కూడా పల్సర్ సేల్స్ కానీ డిమాండ్ని కానీ బీట్ చేయలేకపోయాయి. మరోవైపు ప్రత్యర్థి కంపెనీలు సక్సెస్ఫుల్ మోడల్స్తో మార్కెట్ను డామినేట్ చేస్తున్నాయి. సో ఇది బజాజ్ కంపెనీని చాలా ఎఫెక్ట్ చేసిందనమాట. అందుకే రాజీవ్ బజాజ్ ఇండియన్ మోటార్ సైకిల్ బిజినెస్ని అనలైజ్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక బిజినెస్ ఆపర్చునిటీని కనిపెట్టారు. అదేంటంటే 2007 టైంకి ఇండియాలో 2 వీలర్స్ తయారు చేసినటువంటి చాలా కంపెనీస్ ఎక్కువగా మిడిల్ క్లాస్ కస్టమర్స్ని టార్గెట్ చేసి బిజినెస్ చేస్తున్నాయి. కానీ స్పోర్ట్స్ అండ్ రేసింగ్ బైక్ సెగ్మెంట్ మీద ఇండియాలో పెద్దగా ఎవరు ఫోకస్ చేయడం లేదు. సో ఇది గమనించినటువంటి రాజీవ్ బజాజ్ ఇండియాలో ఒక ఎస్పిరేషనల్ రేసింగ్ బైక్ని కూడా లాంచ్ చేయాలని అనుకున్నారు. కానీ రేసింగ్ బైక్ తయారు చేయాలంటే దానికి చాలా టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అండ్ ఈ ప్రాసెస్కి చాలా టైం కూడా పడుతుంది. అందుకే 2007లో రాజీవ్ బజాజ్ ఆస్ట్రియా దేశంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఈ కేటీఎం కంపెనీలో 14.6% వాటాను కొని దాన్ని ఇండియాకి తీసుకొచ్చేశారు. ఇక బజాజ్ కంపెనీ కేటీఎంలో ఇన్వెస్ట్ చేయడం వెనుక ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఉంది. అదేంటంటే కేటీఎం కంపెనీ దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే రేసింగ్ బైక్స్ అండ్ స్పోర్ట్స్ బైక్ని కూడా తయారు చేసే టెక్నాలజీ ఉంది. సో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళ టెక్నాలజీ బజాజ్ కంపెనీకి వస్తుంది. అది ఇండియాలో వాళ్ళ మోటార్ సైకిల్స్ని అప్గ్రేడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు బజాజ్ కంపెనీకి ఇండియాలో 2 వీలర్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి. సో కేటీఎం బైక్స్ని ఇండియాకి తీసుకువచ్చి ఇక్కడే లోకల్గా తయారు చేస్తే కనుక అప్పుడు దాని ధర తగ్గి అది ఇండియన్ మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తుంది. దీనివల్ల బజాజ్ కంపెనీ రెగ్యులర్గా వాడే యూటిలిటీస్ బైక్స్తో పాటు ప్రీమియం బైక్స్కి కూడా వాళ్ళ బిజినెస్ని విస్తరించవచ్చు. ఇక ఈ ప్లాన్తోనే రాజీవ్ బజాజ్ పూణేలోని బజాజ్ కంపెనీకి ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కేటీఎం బైక్స్ని తయారు చేసి 2012లో కేటీఎం డ్యూక్ బైక్స్ని కూడా ఇండియాలో లాంచ్ చేశారు. కేటీఎం బైక్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల బజాజ్ కంపెనీ వాటి ధరను తగ్గించడంలో చాలా కీ రోల్ ప్లే చేసింది. అప్పట్లో ఈ బైక్స్ ఇండియాలో ఉన్నటువంటి యూత్ని ఎంతగానో అట్రాక్ట్ చేయడంతో ఈ కంపెనీ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. నిజంగా బజాజ్ కంపెనీకి ఇది ఒక పెద్ద సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రీమియం ప్యారిస్ బ్రాండ్ని ఇండియాలో లాంచ్ చేసి సక్సెస్ అవ్వడం అంటే అది అంత ఈజీ కాదు. సో ఇండియాలో కేటీఎం కంపెనీ యొక్క గ్రోత్ చూసినటువంటి రాజీవ్ బజాజ్ కేటీఎం కంపెనీలో తన వాటాని పెంచుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే 2013 తర్వాత ఇండియన్ మార్కెట్లో ఇంత బాగా సక్సెస్ అయినటువంటి కేటీఎం కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం భారీ ఫెయిల్యూర్ని చూసింది. దానికి ఒక మెయిన్ రీజన్ అగ్రెసివ్ ఎక్స్పెన్షన్. 1992లో నష్టాల్లో ఉన్నటువంటి కేటీఎం కంపెనీని స్టీఫెన్ ఫెరారీ అనే ఒక బిజినెస్ మ్యాన్ టేక్ ఓవర్ చేసి దాన్ని మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్గా మార్చారని చెప్పుకున్నాం. అయితే ఈ స్టీఫెన్ ఫెరారీకి ఆస్ట్రియా దేశంలో పేరియర్ మొబిలిటీ అనే పేరుతో గనక ఒక కంపెనీ ఉంది. ఇది కేటీఎం యొక్క పేరెంట్ కంపెనీ. 1990 తర్వాత కేటీఎం సక్సెస్ అవడంతో ఈ స్టీఫెన్ ఫెరారీ యూరోపియన్ కాంటినెంట్లో ఉన్నటువంటి చాలా కంపెనీస్ని కొనేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2013లో స్వీడన్కి చెందినటువంటి హాస్క్వార్న్ మోటార్ సైకిల్స్ అనే బ్రాండ్ని కూడా కొనేశారు. నెక్స్ట్ 2019లో స్పెయిన్కి చెందినటువంటి గ్యాస్ అనే మరొక ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్ బ్రాండ్ కూడా కొనేశారు. తర్వాత ఫెల్ట్ బైసికిల్స్, ఎంబీ అగస్టా లాంటి అనేక బ్రాండ్లను కూడా కొనుగోలు చేశారు. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ కంపెనీలన్నీ కూడా స్టీఫెన్ ఫెరారీ తన సొంత డబ్బుతో కొనలేదు.
బ్యాంక్స్ అండ్ ఇన్వెస్టర్స్ నుండి కూడా భారీగా అప్పులు తెచ్చి ఈ కంపెనీస్ అన్నిటి కూడా ఫ్యూచర్లో బాగా పెరుగుతాయనే నమ్మకంతో వన్ కొనుక్కుంటూ వచ్చేసారు. కానీ పోస్ట్ పాండమిక్ తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. అంటే 2023-2024 మధ్య యూరోప్లో ఆర్థిక మాధ్యం వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆదాయం తగ్గిపోయిన ప్రజలు ఇక ప్రీమియం ప్రోడక్ట్స్ని కొనడం తగ్గించేశారు. దీంతో చాలా కంపెనీస్ యొక్క సేల్స్ పడిపోయాయి. అందులో భాగంగా ఈ స్టీఫెన్ పెరార్కి చెందినటువంటి పీరియర్ మొబిలిటీ అనే కంపెనీకి కూడా ఇది ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ అండర్లో చాలా మంది కూడా మోటార్ సైకిల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ని కొనడానికి వీళ్ళు చాలా అప్పులు కూడా చేశారు. కానీ సడన్గా KTMతో సహా అన్ని బ్రాండ్స్ యొక్క ఆదాయం తగ్గిపోవడంతో అప్పులను కూడా ఒకేసారి పెరిగిపోయి కంపెనీ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. సో ఇక చేసేదేమీ లేక 2024 చివరిలో పెరియార్ మొబిలిటీ కంపెనీకి ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2025లో ఆస్ట్రియన్ కోర్టు PRR మొబిలిటీ కంపెనీకి బ్యాంక్స్ కి మధ్య సెటిల్మెంట్ చేయడానికి ఒక రీస్ట్రక్చరింగ్ ప్లాన్ ని కూడా అప్రూవ్ చేసింది. ఆ ప్లాన్ ప్రకారం ఈ కంపెనీలో ఉన్నటువంటి మొత్తం అప్పుల్లో 30% అప్పుని ఇమీడియట్ గా పే చేస్తే కనుక మిగిలిన 70% అప్పు మాఫీ అయిపోతుంది. సో ఇదే సరైన టైం అనుకున్నటువంటి రాజీవ్ బజాజ్ వెంటనే రంగంలోకి దిగారు. సో మే 2025లో బజాజ్ ఆటో PRR మొబిలిటీని ఆదుకోవడానికి సుమారు 800 మిలియన్ యూరోల ఫండింగ్ ను ఏర్పాటు చేసింది. ఈ ఫండింగ్ తో బజాజ్ కంపెనీలో ఒక మైనారిటీ ఇన్వెస్టర్ నుండి మెజారిటీ ఓనర్గా మారడానికి మార్గం సుగమం చేసుకుందన్నమాట. నవంబర్ 2025 నాటికి అవసరమైనటువంటి అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు పొందిన తర్వాత బజాజ్ ఆటో అధికారికంగా PRR మొబిలిటీ ఏజీలో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. దీని ద్వారా KTM హాస్పార్నా మరియు గ్యాస్ పై నియంత్రణ సాధించింది. దీంతో PRR మొబిలిటీ ఏజీ పేరును బజాజ్ మొబిలిటీ ఏజీగా మార్చేశారు. సింపుల్గా చెప్పాలంటే KTMతో సహా దీని సిస్టర్ కంపెనీస్ అన్నీ కూడా చాలా తక్కువ ధరకే రాజీవ్ బజాజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని టేక్ ఓవర్ చేయడం ఒక బ్యాడ్ ఐడియా అని చెప్పే రాజీవ్ బజాజ్ని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. నిజానికి నష్టాల్లో ఉన్నటువంటి ఫారిన్ కంపెనీస్ని కొనడం అంటే ఇండియన్స్కి కొత్తేం కాదు. ఒకప్పుడు రతన్ టాటా గారు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే నష్టాల్లో ఉన్నటువంటి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కంపెనీస్ని కూడా కొని వాటిని సక్సెస్ఫుల్గా మార్చడం మాత్రమే కాకుండా ఆ కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఇండియాలో ఉన్నటువంటి టాటా కార్స్లో ఇంప్లిమెంట్ చేసి ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాటా కంపెనీ యొక్క మార్కెట్ షేర్ పెరిగేలా చేశారు. ఇప్పుడు బజాజ్ కంపెనీ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఎలా అంటే PRR మొబిలిటీ కంపెనీ యొక్క సేల్స్ పడిపోవడానికి కారణం గ్లోబల్ ఎకనామీకి ఇక స్లో అవ్వడమే. వన్స్ ఈ అనిశ్చితి అంతా కూడా తొలగిపోయిన తర్వాత KTMతో సహా అన్ని ప్రీమియం బైక్స్ కి మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగే టైంకి ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి దాన్ని రెడీ చేస్తే అప్పుడు అది బజాజ్ కి చాలా ప్రాఫిటబుల్ వెంచర్ గా మారుతుంది. అంతేకాదు PRR మొబిలిటీని కొనడం వల్ల ఒక వైపు బజాజ్ కంపెనీకి రేసింగ్ బైక్స్ అండ్ ఆఫ్ రోడింగ్ బైక్స్ ని కూడా తయారు చేసి టెక్నాలజీ వస్తుందన్నమాట. మరోవైపు బజాజ్ మోటార్ సైకిల్స్ ని కూడా యూరోపియన్ మార్కెట్స్ కి విస్తరించే అవకాశం కూడా వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే PRR మొబిలిటీ అండర్లో ఉన్నటువంటి ఏ బ్రాండ్ మోటార్ సైకిల్ అయినా ఇప్పుడు బజాజ్ కంపెనీ ఇండియాలో తయారు చేస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్ కంటే తక్కువ ధరకు అది ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రీమియం స్పోర్ట్స్ అండ్ రేసింగ్ బైక్స్ ఇండియన్ కస్టమర్స్ కి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయన్నమాట. దీనివల్ల బజాజ్ కంపెనీ యొక్క బిజినెస్ అంతర్జాతీయంగా విస్తరిస్తుంది. అదే సమయంలో ఇండియాలో కూడా వాళ్ళ మార్కెట్ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది బజాజ్ కంపెనీని KTMతో పాటు దాని మాతృ సంస్థను కొనడం వెనుక ఉన్నటువంటి టోటల్ స్టోరీ. ఈ వ్యూహాత్మక అడుగుతో బజాజ్ ఆటో ఒక భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం నుండి ప్రపంచ ప్రీమియం మోటార్ సైకిల్ మార్కెట్లో ఒక శక్తివంతమైన ప్లేయర్గా మారే ప్రయత్నంలో ఉంది. ఇలాంటి ఆటోమొబైల్ అప్డేట్స్, కొత్త బైక్స్ రివ్యూలు, అలాగే స్కూటర్ కంపారిజన్స్, బయర్ గైడ్స్ కోసం Prime9 ఆటోమొబైల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో త్వరలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు రైడ్ సేఫ్. థ్యాంక్ యూ. బాయ్.